ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది అండి. సో, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ ఇయర్ మేము ఉగాది అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను 4 ఇయర్స్‌కి. సో, ఇక్కడ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అందులో డ్యూ డేట్ దగ్గర పడిపోయిందనమాట. జస్ట్ 10 డేస్ దాకా ఉంది. సో, ఇంకెందుకు అక్కడ రిస్క్ చేయడం అని చెప్పేసి నేను, బాబు అమ్మ వాళ్ళ ఇంటికైతే షిఫ్ట్ అయిపోయామనమాట. సో, ఇంకా వర్క్ ఏమి ఉండదు కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే హ్యాపీగా తినడం, బజ్జడం, లేట్ మార్నింగ్స్ ఇలానే ఉంటది. సో, అలా నేనైతే ఇంకా ఫెస్టివల్ కదా! అట్‌లీస్ట్ కొంచెమన్నా ఆ వైబ్ ఉండాలని చెప్పి మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి ఇలా మాల అయితే కూర్చిచ్చాననమాట అమ్మకి. వాళ్ళనే ఎంతని వర్క్ చేసుకుంటారు చెప్పండి. సో, కొంచెం హెల్ప్ చేశాను. ఆ తర్వాత కొంచెం రెడీ అయిపోయి ఇంకా తినడానికి వెయిట్ చేస్తున్నాననమాట. మా అమ్మేమో కొంచెం తొందరగా తినేసేయి ప్రెగ్నెంట్ కదా అని చెప్తా ఉండింది. బట్ ఫెస్టివల్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం లేటే అవుతాయి కదా! దేవుని మూల టెంకాయ కొట్టే వరకు తినకూడదు. సో, నేనైతే ఒక్క రోజుకి ఏం కాదులే అని చెప్పి జస్ట్ వెయిట్ చేశాననమాట. డ్యాడీ పూజ చేయంగానే నేనైతే కానిచ్చేసాననమాట ఫుడ్డు. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నన్ను బ్లెస్ చేయండి. మంచిగా సేఫ్‌గా డెలివరీ అవ్వాలని గాయ్స్.